కాసేపట్లో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం. 5 ఏళ్లుగా రాజధానికి జరిగిన నష్టం వివరించనున్న చంద్రబాబు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా. సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిపై బీఆర్ఎస్ పిటిషన్. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 25 వరకు పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్టు. మార్చి 15న లిక్కర్ కేసులో ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన ఈడీ. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాసేపట్లో హైకోర్టులో విచారణ. ఓ హైకోర్టు న్యాయమూర్తికి చెందిన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో కథనం. కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం. గుంటూరు టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొంతమంది నిందితులపైన కేసులు పెట్టే ఛాన్స్. ఇంద్రకీలాద్రి అమ్మవారి చీరల వేలంపై ఆడిట్ రిపోర్ట్. ఆఫ్ సెట్ ధర నిర్ణయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తింపు. మాజీ ఈవో భ్రమరాంబ నుంచి 2 కోట్లు రికవరీ చేయాలని ఉత్తర్వులు. మన్యం జిల్లాలో విజృంభిస్తోన్న విష జ్వరాలు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు మలేరియా. రోగులతో నిండిపోయిన భద్రగిరి హాస్పిటల్. సదుపాయాలు లేక ఒక్కో బెడ్పై 3 బాధితులు. ప్రజా తీర్పును కొందరు ఇష్టపడడం లేదు. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్న మోడీ. 3వ సారి ఎన్డీఏకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని వ్యాఖ్య. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్. తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపణ. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తి. ఇలా చేయడం సరికాదన్న ధన్కర్.